ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శైల్యపర్వం 2వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా, అర్జునుడు వేసిన బాణాలు తగిలి అశ్వత్థాముడు మూర్ఛొచ్చి రథము లోపల పడిపోతే కౌరవ సైన్యమంతా చూసి ఎక్కడోళ్ళక్కడ ఇట్లాంటిగా పారిపోయిన మహారాజా అని తెలియజేసిండు. ఇటు పాండవ బలముల పటుతరముగ శైల్యుడప్పుడు పాయకను నిలిచి అతమార్చను బహువీరుల ఎటు దూసకను పారిపోయిరి ఎదిరించకను. కౌరవ పక్షం నుంచి యుద్ధం చేస్తున్నటువంటి శైలుడు పాండవ బలను చాలా వరకు సంవరించిండు. ఆ శైలుని ముందర నిలబడి యుద్ధం చేయడానికి భయపడి ఆ పాండవ వీరులు సైనికులు ఇట్లాంటిగా పారిపోయిందని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. యమసూనుడు శైలునితో పోర ఏ తేంచెను దురామందు భీముడు నకులుడు సహదేవుడు గని బింకముతో కరమందు శరములు బట్టు దూరందు పూని ధర్మాదుని సాయము జీరికని యమసూనుడు శైలునితో పోర. ధర్మరాజు శైలునితో యుద్ధం చేయడానికి వచ్చింది చూసి భీముడు నకులుడు సహదేవుడు శాపబాణాలను తీసుకొని ఆ ధర్మరాజుకు సాయంగా వచ్చిండు శైలుని మీద యుద్ధం చేయడానికి. శైలునికి లక్ష్యములే పాండవ సైన్యములు శరాదార ఆ క్షణాన విడిచేను యమాసుతునిపై అనల సమానము జీరా కాననామపుడు దగ్ధమౌను కని ధర్మాజుడనేను శైలునికి లక్ష్యములే పాండవ సేన. ఆ శైలుడు ఈ పాండవ సేనను లక్ష్యంగా చేసుకొని ఆ సైనికులను సంవరిస్తున్నాడు. ఈ ధర్మరాజు మీద అగ్ని మాదిరిగా బాణాలను వేస్తున్నాడు. ఎండిపోయిన వనము లోపల అగ్ని తలిగితే ఏ మాదిరిగా కాలబెడుతుందో అదే మాదిరిగా ఈ శైల్యుడు బాణాలను వేస్తూ ఆ పాండవుల సైనికులను సంవరిస్తున్నాడు యుద్ధరంగం లోపల. అది చూసి ధర్మరాజు సంకటహరణ దీనోద్ధారణ సర్వేశ్వర శైల్యుండు అకెరావచేటి అతి దుర్లభము అభిమానించి చాటుండు కని మాద్రీసునితో కొనాజయాము కఠినము గనుపడు నిజాము సంకటహరణ దీనోద్ధారణ. పరమాత్మ కృష్ణ ఆ శైలునితో యుద్ధం చేయడం వశం కావడం లేదు. శైలుడు చాలా వరకు సైనికులను సంవరించిండు. పరమాత్మ ఇప్పుడు ఎట్లా మరి ఆ శైలుడు మన పక్షానికి వచ్చినట్టు వచ్చి ఆ కౌరవ పక్షంకు వెళ్ళి ఆ కౌరవ పక్షం లోపల ఉండి మన సైనికులనే సంవరిస్తున్నాడు. పరమాత్మ నువ్వు ఎక్కడికి పోకు, నువ్వు ఇక్కడనే ఉండు, నాకు చాలా భయంగా ఉన్నది. ఈ యుద్ధ రంగం లోపల మనం గెలుస్తామో గెలమో, ఆ శైలుని మాత్రం గెలవడం చాలా కష్టతరంగా ఉన్నదని ఆ పరమాత్ముని ధర్మరాజు వేడుకున్నాడు. వాసిగా ధర్మజుడనా విని సర్వేశ్వరుడు బలికే నృపాల బాసురాముగాని బాణము విడిచితి బ్రతికి శైల్యుడు చాలా ఆశ్చర్యము ఈ స్థితి బలము ఎవరెరుగరు నా వినా నిజాము వాసిగా ధర్మజుడనా విని. ఆ ధర్మరాజు ఆ పరమాత్మని ప్రార్థన చేస్తే ఆ మాటలు విన్నటువంటి పరమాత్ముడు అంటుండే, ధర్మరాజా నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ యుద్ధ రంగం లోపల నీ దగ్గర బాణం ఉన్నది కదా, నీ దగ్గర బాణమును ఆ శైలుని మీద ప్రయోగించు. శైలుని మీద ప్రయోగిస్తే తప్పకుండా శైలుని మరణిస్తాడు. నీ స్థితి నువ్వు తెలుసుకోకలేవు ఎందుకు? నీ దగ్గర బాణం ఉన్నది, ఆ బాణమును వెయ్యి అని ఆ కృష్ణ పరంధాముడు ధర్మరాజుతో అన్నాడు. సత్యసాగరుడవు గాని సయ్యనాథ సర్వజ్ఞుడు లేడిందు
ప్రత్యక్షమునా కాలుడవౌ మనమునా పోరుడే పగతుని అందు పొందుడి కీర్తి పుణ్యశీల వ్యర్థులుగాని వనుకునుట మేలా సత్యసాగారుడవు గాని. నువ్వు సత్యవంతునివే, నువ్వు ధర్మాత్మునివే, నువ్వు పుణ్యాత్మునివే, నువ్వు వీరాది వీరునివే. నీ స్థితి నువ్వెందుకు తెలుసుకోగలేవు? నీ దగ్గర బాణం ఉన్నది, మరి అటుగాక నువ్వు ప్రత్యక్షంగా యమధర్మరాజువు. నువ్వెందుకు నీ స్థితి నువ్వు తెలుసుకోగలేవు? ఆ బాణమును వీడు, నీ దగ్గర ఉన్న బాణమును తప్పకుండా ఆ శైలుడు ఈ యుద్ధరంగం లోపల మరణిస్తాడు. నువ్వు ఈ లోకం లోపల కీర్తి పొందుతావని ఆ ధర్మరాజుతోటి కృష్ణ పరంధాముడు ఈ విధంగా అన్నాడు. వినేయమతనయుడు దురమున కొని శాపము నిలిచినప్పుడు క్రోధము చేత కని వెరుతురు దిక్పాలులు సమర రంగమందును పని సరి ఎవరు లేరనుచూ. పరమాత్మని యొక్క మాటలు విన్నటువంటి ధర్మరాజు తన దగ్గర ఉన్న బాణంను తీసి ఇట్లాంటి చేతులు పట్టుకునేసరికి అది చూసినటువంటి దిక్పాలులందరూ కూడా భయపడుతున్నారు. ఈ ధర్మరాజు దగ్గర ఇటువంటి బాణం ఉన్నదా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇటువంటి రాజు ఎవరు కూడా లేరని ఇట్లాంటిగా అక్కడ ఈ దిక్పాలులు, సైనికులు, రాజులు చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఆ కాలము శైలుడనగానే ప్రకటముగా శరముల నిడిచే పరగ లక్ష సీకాకై సైన్యమెల్లను ఏకంబై ధర్మజు వెనుకకు నిలిచి. ఆ సమయం లోపల ఇట్లాంటిగా సంభాషణ జరుగుతున్న సమయం లోపల ఈ శైల్యుడు 1,00,000 బాణాలను ఆ పాండవ సైన్యం లోపల వేసిండు. ఆ సైనికులందరూ భయపడి ధర్మరాజు వెనుకకొచ్చి నిలబడి ఉన్నారు. ప్రతికాలుండై పుణ్యుడు అగణిత తీక్షణ శరంబప్పుడు బట్టి వేసితే ధర్మజుడప్పుడు దృంచియు శాపంబు శరముతును కలు చేసే. ఈ శైలుడేమో ధర్మరాజు వలె యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు బాణాలను వేసిస్తే ఈ ధర్మరాజు ఆ శైలుని యొక్క ధనస్సును విరగొట్టిండు. అప్పుడు శాపశరాలు తీసుకొని కొని శాపశరములు 2 ఉభయులు బోరగా చూసి గగనమునందు కనుచుండిరి సకల వేల్పులు అనిరి జయమెవరి కౌను హరి కృపచాత. ఇటు ఈ శైలుడు శాపశరాలను తీసుకున్నాడు, ఇటు ధర్మరాజు కూడా శాపశరాలను చేత పట్టుకొని యుద్ధం చేయడానికి నిలబడి యుద్ధం చేసినప్పుడు ఆకాశం మందు దేవతలు నిలబడి చూస్తున్నారు. వీళ్ళిద్దట్ల ఎవరికి జయం అవుతుందో ఆ పరమాత్మని దయ వలన, అతని కృప వలన అని ఇట్లాంటిగా ఆ దేవతలు అనుకుంటున్నారు. యమనందాను నీ శాపమపోడు తునిమేగనే శరముతో మాద్రి వరుడు. యమనందాను నీ శాపమపోడు. ఆ ధర్మరాజు చేతి లోపల ఉన్నటువంటి ధనుసును శైలుడు విరగొట్టిండు. శైలుడు విరగొడితే ధర్మరాజు ఇంకొక ఆ శాపమును తీసుకున్నాడు చేతి లోపలికి. కొని 2 శాపము వేగ చూర్ణము చేసే శైలుండో పరాగా. కొని 2 శాపము వేగ ఇంకొక శాపమును తీసుకొని బాణమును పెట్టి ప్రయోగిస్తానేసరికి ఆ శాపమును కూడా ఈ శైలుడు బాణం వేసి విరగొట్టిండు. 1 2 ఇలా నాణ్యాల ఇలనోగు చేసర శాపములు చాలా. 1 2 ఇలా నాణ్యాల 1 2 ఎన్ని చేతి లోపలికి తీసుకున్నాడో అన్నిటిని కూడా ఈ శైలుడు ధర్మరాజు చేతి లోపల తీసుకున్న ధనస్సులన్నిటినీ విరగొడుతున్నాడు. మతి దోచాకను ధర్మాజుండు చూసు అటు ఇటు వాయుపుత్రుండు. మతి దోచాకను ధర్మజుండు తన చేతి లోపల ధనస్సులన్నిటినీ ఈ శైలుడు విరగొడుతున్నాడు. మరి ఏ ఒక్కటి కూడా అక్కడ లేదు. ధనస్సును తీసుకొని ఆ శైలుని మీద బాణం వేద్దామంటే అటు ఇటు ఇట్లాంటిగా తన చేతి లోపల ధనువు లేక అటు ఇటు చూసే సమయం లోపల ఈ భీమసేనుడు చూసి కాని ధర్మాజుని స్థితి వేగ
చేరి చేసే గర్జనామితముగా కనిధర్మాదుని స్థితి వేగ. ధర్మరాజు యొక్క పరిస్థితి చూసి ఈ భీముడు అక్కడికి వెళ్ళిండు. ఆ ధర్మరాజుకు సాయంగా వెళ్ళి ఆ శైలునితో యుద్ధం చేస్తున్నాడు. శైలుని పైని శస్త్రంబు వేసి దృంచే ఏమిది కౌతుకంబు. శైలుని పైని శస్త్రంబు, ఆ శైలుని మీద బాణం వేసి అతని చేతి లోపల ఉన్నటువంటి ధనస్సును ఈ భీముడు విరగొట్టిండు బాణం వేసి. అనివారుడా మాద్రీవరుడు వెరువాకాను రణమునా బలమపుడు. అనివారుడా మాద్రీవరుడు, ఎవరికి కూడా ఓడిపోయినటువంటి వాడు, అంతటి వీరాది వీరుడు ఆ శైలుడు ధైర్యంగానే యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధరంగం లోపల. ఇట్లాంటిగా యుద్ధరంగం లోపల యుద్ధం చేసి ఈ పాండవ సైనికులను సంహరిస్తున్నాడు. రక్తమయమై తోసునంత కింసుకావనము వలే రూపనాథులంతా. రక్తమయమై తోసునంత, ఈ పాండవ పక్షం లోపల నిండా పూసిన మోదుగా పువ్వు ఎట్లాంటిగా మోదుగా చెట్టు ఏ మాదిరిగా ఎర్రగా ఉంటుందో అదే మాదిరిగా రక్తాలు కారి ఆ సైనికులందరూ కూడా ఎరుపు రంగు లోపలికి మారిపోయిండు. అంతటిగా కారుతున్నాయి రక్తాలన్నీ కూడా. శైలుని బలు పరాక్రమము చూసి ధర్మాజుడనే ఆ క్షణంబు. శైలుని బలు పరాక్రమము, శైలుడు ఇంతటి వీరాది వీరుడా, అతని యొక్క పరాక్రమను చూసి ధర్మరాజు అంటున్నాడు. కనుబూపవచ్చే బలు శరాము చూసి కాపాడు కొమ్ముని ప్రాణము. కనుబూపవచ్చే బలు శరము, ఇక మహారాజుగా చూసుకో, నేను బాణం వేస్తున్నా, దివ్యమైనటువంటి శక్తి బాణమును వేస్తున్నా, నీ ప్రాణం కాపాడుకో, ఇది చూసి నీ ప్రాణం కాపాడుకో అని ఆ ధర్మరాజు శైలుని అంటూ అనే దివ్యశక్తి బాణంబు ధర్మాజుడు భూని వేసే కౌతుకంబు. అనే దివ్యశక్తి బాణంబు ఇట్లాంటిగా ఆయనకు తెలియజేస్తూ తన చేతి లోపల ఉన్నటువంటి బాణమును ఆ శైలుని మీదకి వదిలిండు. శక్తి తేజము చూసి ఆ సైన్యమంతా అనిరిశైలుడు దక్కుటగటి తంబు. ఇలలోన వర్ణించి చూసితే ఇట్టి శరమున్నదని తెలియలేరు ఈ ఊర్విలోనా. ఆ ఇడిసేటటువంటి శక్తి బాణమును చూసి దాని తేజమును చూసి సైనికులు చాలా ఇట్లా భయపడుతున్నారు. ఇక మాత్రం శైలుడు మాత్రం బ్రతికైతే ఉండడు, ఈ బాణం ప్రయోగించిండా తప్పకుండా ఆ శైలుడు మరణిస్తాడని ఆ యుద్ధరంగం లోపల వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఇటువంటి బాణం ఈ ధర్మరాజు దగ్గర ఉన్నదని ఎవరికి తెలియదే అని ఇట్లాంటిగా వాళ్ళ లోపల వాళ్ళు అనుకుంటున్నారు. కాలజ్వాల విశాల తేజము కనాబడు అస్త్రము కులహాలము దేశులోకమూల కొదువాలేక సత్యము. కాలజ్వాల విశాల తేజము, అగ్ని మాదిరిగా వెలిగి అందుతున్నది, ఇట్లాంటి అగ్నిని కక్కుతున్నది ఆ బాణం. అటువంటి ఆ బాణమును విడిస్తే ఈ మూడు లోకాలు కూడా భస్మమైపోతాయి. అంతటి శక్తివంతమైనది, మహత్తరమైనది ఆ బాణం. ఆ బాణమును శైలుని మీద ప్రయోగించిండు. కాలదండము శూల చక్రము కాంతితో ఇలా సర్వము సాలగా మనుకును దశ దిశాలెల్ల సంగరము నామితాము. కాలదండము శూల చక్రము, కాలదండమో మరి చక్రమో లేక త్రిశూలమో ఇది ఏదో ఇంతటిగా తెలియకుండా ఉన్నది. దాని తేజమును చూసి దాని యొక్క సప్పుడును చూసి దశ దిశలన్నీ గడగడ వణుకుతున్నాయని సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. వీరులెల్లాగని మూర్ఛ పొందాగా విడిచే బ్రహ్మశక్తిని
ఘోర గర్జనాము చేత వచ్చి కనుగొనగా మాద్రీనాథుని వీరులెల్లాగని మూర్ఛ పొందగా ఆ తేజమును మరి దాని యొక్క సప్పుడును విని అక్కడ కొంతమంది మూర్ఛించి పడిపోయిండు. ఆ సమయం ముందు ఈ బ్రహ్మశక్తిని ఆ ధర్మరాజు శైలుని మీద ప్రయోగిస్తే ఆ బాణం వచ్చి చేరి అక్షాము పాతాళముకు చేరేను శిరము గోని ఆరుడిగా కౌరవపతి భయముతో అనే జయమిక లేదాని చేరి అక్షాము పాతాళముకు ఆ విడిచినటువంటి బాణము వచ్చి శైలుని యొక్క తలను తీసేసి ఆ బాణము పాతాళ లోకంకు వెళ్ళిపోయింది. అప్పుడు ఇది చూసినటువంటి ఆ దుర్యోధనుడు చాలా భయపడుతూ ఇక మాత్రం మనకు జయము కావడం మాత్రం కానే కాదుగా జయం అయ్యేటట్టు లేదని ఇట్లాంటిగా అనుకున్నాడు. ధనసూరుడు శైల్యుడు ఇలా పడగా కనే భూపతి అనుజుడు శనీశ్వర శాపముగని సంగరముకు చక్కగా యమా పుత్రుడు ఘనసూరుడు శైలుడు ఇలా పడగా ఎప్పుడైతే ఈ శైలుడు పడిపోయిండో ఆ రాజు యొక్క తమ్ముడు శాపబాణాలను తీసుకొని వచ్చి ధర్మరాజుతోటి ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నాడు. కానీ తుని మేను వాణి శిరము శరామున కౌరవ బలమపుడు జననాయక సని పోయిరి కించితి చాట జయముగాదని కడు కని తుని మేను వాణి శిరము. ఎప్పుడైతే ఈ వ్యక్తి అక్కడికి వచ్చి యుద్ధం చేస్తున్నాడో ధర్మరాజు వచ్చిన ఆ వ్యక్తి యొక్క శిరమును ఖండించిండు. ఇక అక్కడ కౌరవ సైనికులందరూ కూడా మనకు జయం మాత్రం కాదని అక్కడి నుంచి ఇట్లాంటిగా వెళ్ళిపోయిండు. కురువీరుని సైన్యమెల్లను నిర్వాక్యం బాయ నిజముగా ననుసు కరినెక్కి వచ్చే బలముతో మరి శైలుండనేటి వాడు మహాక్రోధమునా. వీళ్ళ నోటి నుంచి ఒక్క మాట కూడా రాకలేదు కౌరవ సేనల నుంచి. అప్పుడు సప్పుడేయకుండా వస్తే ఆ సమయమందు ఏనుగు పైన వచ్చిండు శైలుడు అనేటటువంటి వాడు. ఈ శైలుడు ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు. చాలా కోపంతో ఏనుగునెక్కి వచ్చి అక్కడ ధర్మరాజుతోటి ఈ యుద్ధం చేస్తున్నాడు. నిలిచే పాండవ సైన్యమున శరములిడిచే ప్రళయాగ్ని చందమున నిలిచే పాండవ సైన్యమున ఆ పాండవ సైనికుల ముందు నిలబడి అగ్నివలే ప్రళయాగ్నివలే బాణాలను వేస్తున్నాడు ఆ పాండవ సైనికుల మీద. భయకం పామున పాండు బలము పారగను చూసి సాక్షికి ఆ క్షణము భయకం పామున పాండు బలము. భయంతో ఈ యుద్ధ దాటికి భయపడి ఆ పాండవ పక్షం లోపలి వాళ్ళు ఇట్లాంటిగా పారిపోతున్నారు. పారిపోగా సాత్యకి చూసిండు. ఆ సమయము శస్త్రస్త్రాము విడిచి వాణి గజమును దునిమే రణమునా బ్రోవానాని శస్త్రస్త్రాము విడిచి వాణి. అప్పుడు ఈ సాత్యకి అతని యొక్క ఏనుగును ఆ యుద్ధరంగం లోపల సంవరించిండు. శిరము ఖండించే శీఘ్రముగా చూసి కురువరుడు రణముకు వేగా శిరము ఖండించే శీఘ్రముగా. వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క ఈ శైలుని యొక్క తలను తీసేసిండు సాత్యకి. అప్పుడు అది చూసి ఈ దుర్యోధనుడు చాపపానాలు తీసుకొని వచ్చి యుద్ధరంగం లోపల నిలబడ్డాడు. వచ్చి శరాలు వృష్టి చందంబు చేసి తురిమే వీరులానమితంబు వచ్చి శరాలు వృష్టి చందంబు. ఆ దుర్యోధనుడు ఇదంతా చూసి ఆ యుద్ధరంగం లోపలికి శాపపానాలను తీసుకొని వచ్చి వర్షం పడితే ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా ఆ పాండవ సైనికుల పైన ఈ దుర్యోధనుడు బాణాలను వేసిండు. శతబాణములు ధర్మజోని తురిమే దశ సాయకములు భీముని
శతబాణములు ధర్మజుని 100 బాణాలు ఆ ధర్మరాజు కూడా ఇట్లాడిగా విరగొట్టిండు. ఇతను కూడా ఆ ధర్మరాజు పైన బాణాలను వేసిండు, భీముని పైన బాణాలను వేసిండు, సైనికులను ఎందరో మందిని సంహరించిండు దుర్యోధనుడు. ఒక విజయు నిడిసి బలమంతా శరములా నింపే కురువరుడు చెంత. ఒక విజయుని విడిసి బలమంతా. అక్కడ అర్జునుడు లేడు. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వీళ్ళు నలుగురు. ఈ నలుగురు పైన చాలా బాణాలను ఈ దుర్యోధనుడు వేసిండు. చేరేవాయుధుడు గదాబోని రథమూదుని మేన జటాసుయోధనుని. చేరేవాయుధుడు గదాబోని. ఆ సమయము భీముడు గద తీసుకొని వచ్చి ఆ దుర్యోధనుడి యొక్క రథమును ముక్కలు ముక్కలుగా వేసిండు. కాని కృపాచార్యుండు చేరి శరములిడిచే గని ఉప పాండవులు చేరి. కాని కృపాచార్యుండు చేరి. అది చూసినటువంటి కృపాచార్యుల వారు అక్కడికి వచ్చి ఆ భీముని పైన బాణాలను వేయడానికి వస్తే ఉప పాండవులు చూసి ఆ కృపాచార్యుల వారిని ఎదుర్కొంటున్నారు. శారాధృతుని సన్ముఖంబు చేరి పోరగను సంగారంబు. శారాధృతుని సన్ముఖంబు. ఆ ఉప పాండవులు వచ్చి శారాధృతునితో ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నారు. శ్వేతాకేతు ధర్మాజుండు నిలచేరపుడు దురమునా పాల్గొనుండు. శ్వేతాకేతు ధర్మాజుండు. యుద్ధరంగం లోపల శ్వేతకేతు ధర్మరాజు వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ సమయం లోపల అర్జునుడు కనుగొని శకుని వేగమున విజయునితో నిలచితే క్రోధమున. కనుగొని శకుని వేగమున. అర్జునుడు యుద్ధరంగం లోపలికి వచ్చేటప్పుడు ఆ అర్జునుని చూసినటువంటి శకుని ఆ అర్జునుని ముందరకు వచ్చి అర్జునుని అడ్డుకున్నాడు. శరములాతో వాని బలమంత తునిమేయనే మూర్ఖ నిలువుమి అత్యంత. శరములాతో వాని బలమంత. కోపంతో అర్జునుడు ఆ శకుని యొక్క సైనికులందరినీ కూడా సంహరించిండు. అప్పుడు ఒరే నువ్వు ఈ యుద్ధరంగం లోపల నువ్వు నిలబడి ఉండు. ఉపకారుడవు నీ మనంబు ఇప్పుడు తెలిపేదాని క్షణంబు. ఉపకారుడవు నీ మనంబు. నువ్వు లావే ఉపకారం చేసినావు. ఎవరికి? వాళ్ళకు, కౌరవులకు నువ్వు ఉపకారం చేసినావు. నువ్వు ఇప్పుడు నిలబడు. నీ మనసు లోపల ఉన్న కోరికలన్నీ కూడా ఆ మాటలన్నీ కూడా నేను ఇప్పుడు నెరవేరుస్తా, నువ్వు చూసుకో అని ఆ శకునితోటి అర్జునుడు అన్నాడు. ధృతరాష్ట్రుని వంశము ముంచుటాకు నీవే మూల కారణము. ధృతరాష్ట్రుని వంశము. ఆ ధృతరాష్ట్రుని యొక్క వంశంను ముంచినోనివి నువ్వే, మూల కారణమైన వ్యక్తివి నువ్వే అని ఆ అర్జునుడు శకుని అన్నాడు. అనగా సుశర్ముడు పార్తుని కనిశరములు వేసశాల కథనమునందు ఘనవీరుడు లేసి శీఘ్రము తుని మెనువాని బలము వేగ తూర్యము చాత. అప్పుడు సుశర్ముడు అర్జునుడి పైన చాలా బాణాలను వేసిండు. అప్పుడు ఆ బాణాలన్నిటిని కూడా ఎదుర్కొని ఆ సుశర్ముని పైన ఈ అర్జునుడు బాణం వేసిండు. పార్థుడు సుశర్ముడచట పోరగా 4 గడియల మితము పోరి గాంధీవమును తీసి వాసవదత్తము తీవ్ర శరము చేసి యోచన పాల్గొనుడు సేలుగాను. సుశర్ముడు అర్జునుడు 4 గడియలు ఇట్లాంటిగా యుద్ధము చేసిండు వాళ్ళు. అప్పుడు ఈ గాంధీవం పైన వాసవదత్తం అనే బాణం పెట్టి ఆ సుశర్ముని మీద ప్రయోగించటానికి సిద్ధమైండు. వేస సుశర్ముని శిరమును ఆ సమయంబునను దర్ల్యంబరమునకు ఆశపాశములెల్లను వాసిగా దిగి ముక్తుడాయను వసుదలో భూపా. ఎప్పుడైతే
ఈ అర్జునుడు ఆ వాసవదత్తమును విడిచిండో సుశర్ముని యొక్క తలను లేపేసింది. ఈ వాసవదత్తం అనే బాణం వెళ్ళి అప్పుడు అతడు ముక్తి పొందిండని సంజయుడు ధృతరాష్ట్రుని ఈ విధంగా తెలియజేసిండు. వాని సుతులు సమవర్తకులును 15 వచ్చి పరగపూరి పార్థునితో వారు పరగను ముక్తులైరి పరితాపములన్నీయు బాసి అజట. ఎప్పుడైతే ఈ బాణం వేసిండో ఆ సుశర్ముని యొక్క తల తెగిపోయింది. అప్పుడు సుశర్మును మరణిస్తే అది చూసినటువంటి ఆ సుశర్ముని యొక్క కుమారులు 15 మంది సమవర్తకులు వచ్చి అర్జునునితో యుద్ధం చేసి అర్జునుని చేత చంపబడ్డారని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం.